49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెయ్యి తుపాకులకైనా భయపడను, కానీ ఒక పత్రికకు భయపడతాను అన్నాడు ఫ్రెంచ్ నియంత నెపోలియన్. పత్రిక అంటే ఒక అక్షర యజ్ఞం. పాత్రికేయుడు అంటే పవిత్రమైన యాగాన్ని నిర్వహించే సోమయాజి. పత్రిక అంటే అది వాస్తవానికి దర్పణం పట్టే ఒక సాధనం. సమాజంలోని కొళ్ళు కుతంత్రాలను వెలికితీసి అప్రమత్తం చేసే పదునైన అస్త్రం. జర్నలిజం అంటే సమాజంలోని చీడపీడలతో సాగించే ఒక సమరం. జర్నలిస్ట్ అంటే కలం యోధుడు. అతని కలంలోని నల్లసిర నేతల తలరాతలను మార్చగలదు. అందుకే నియంతలు సైతం పత్రికలంటే భయపడతారు. జర్నలిస్టులను దేశం గౌరవిస్తుంది. పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన ప్రభుత్వంలోని లోపాలను తానే గుర్తించి వ్యాసాలుగా మలచి మారుపేర్లతో పత్రికలకు పంపేవారట. పత్రికా సంపాదకులతో ఒకప్పుడు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు సమావేశమై వారి సలహాలు తీసుకునేవారు. కానీ అదంతా గత వైభవం. గత 40-50 ఏళ్లుగా పత్రికా విలువలు దిగజారిపోతున్నాయి. నెపోలియన్ తాతల్లాంటి కొందరు రాజకీయ నాయకులు పత్రికా రంగాన్ని విషపూరితం చేస్తున్నారు. అందుకే మహాకవి శ్రీశ్రీ 70 ఏళ్ల క్రితమే మన పత్రికలు కట్టుకథలకు, పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు అని విమర్శించారు. స్వతంత్రం వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన పిదప తెలంగాణ ప్రాంత పాత్రికేయులు నడుపుతోన్న కొన్ని దినపత్రికలు సీమాంధ్ర వ్యాపారుల భారీ పెట్టుబడుల వ్యాపార పత్రికలతో పోటీ పడలేక అంతరించిపోయాయి. మరీ ముఖ్యంగా 1980వ దశకం నుంచి ప్రధాన దినపత్రికలు కూడా కులాభిమానాలు, రాజకీయాభిమానాల వారీగా చీలిపోయాయి. తమ అనుకూల పార్టీల నాయకులకు వత్తాసు పలుకుతూ నిజాలకు నిలువులోతు పాతరవేయటం మొదలైంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ఉద్యమం ప్రారంభమయ్యాక సీమాంధ్ర మీడియా ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతం మీద విషం చిమ్మటం ప్రారంభించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, భాషా యాస మీద వెటకారాలు చేస్తూ 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను కించపరచటం, తెలంగాణ పద్ధతులను గూర్చి వేళాకోళాలు చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించింది. తెలంగాణ ఉద్యమం గూర్చి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉద్యమ ఉధృతిని తక్కువ చేసి చూపిస్తూ తెలంగాణ రాదు రాదు అంటూ వ్యతిరేక ప్రచారాలు చేసింది. అమరవీరుల పేర్లను కూడా ప్రస్తావించకుండా వార్తలను తొక్కిపెట్టింది. ప్రింట్ మీడియా మాత్రమే కాదు, విజువల్ మీడియా సైతం తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ను తక్కువ చేసి చూపించింది. గ్రామ గ్రామాన ఉద్యమం కోసం భీకర ఆందోళనలు జరుగుతుంటే వాటిని దాచిపెట్టింది. ఉద్యమ వేడి సెగలు ప్రజలు చూడకుండా తమ తప్పుడు వార్తలతో వారి కళ్లకు గంతలు కట్టింది. తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు సీమాంధ్ర మీడియా పూర్తి వ్యతిరేకమని కేసీఆర్ తొందరగానే గ్రహించారు. ఉద్యమ ప్రభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన మీడియా తమకంటూ ఒకటి ఉండాలని ఆయన భావించారు. అప్పటికే ఉద్యమం మహోద్ధృతంగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అనేక సార్లు రాజీనామాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఉద్యమ భూకంపంతో ఢిల్లీ కూడా ప్రతిధ్వనించిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ ఆలోచన, సలహాతో కారు చీకటిలో కాంతిరేఖలా ఉదయించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. 2011 జూన్ 6 తేదీ తెలంగాణ పత్రిక చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా పత్రికా రంగం భావిస్తుంది. అబద్ధాలు, అర్ధసత్యాలు, అవమానాలు, అంతులేని వివక్ష, వాస్తవ వక్రీకరణలు, వంకర రాతలతో ఆధిపత్య భావజాలాన్ని సృష్టించిన సీమాంధ్ర మీడియా రేపిన కల్లోల కాసారం ముంచి ఉద్భవించిన కమలం నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ వెనుక స్వార్థం లేదు, వ్యాపార ప్రయోజనాలు లేవు.
అబద్ధాలతో జనాన్ని మోసగించే దురుద్దేశం లేదు. మన ఆక్రోశాన్ని ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోన్న దుర్మార్గ సీమాంధ్ర మీడియా దుర్నీతికి అడ్డుకట్ట వేయటం, మన బాధను జనమందరికీ తెలిసేట్లు చేయటం, తెలంగాణ మీద సీమాంధ్ర మీడియా ప్రచురిస్తోన్న విషపూరిత కట్టుకథలను ఎదుర్కోవటమే లక్ష్యంగా నమస్తే తెలంగాణ ఉద్భవించింది. స్వీయ రాజకీయ అస్తిత్వం, స్వీయ ప్రాంతీయ ప్రయోజనాల కోసం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా విరాజిల్లింది నమస్తే తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద వ్యాపారం చేసుకుంటూ తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రుల ప్రయోజనాల కోసం పనిచేసే కరపత్రికల్లా పనిచేస్తోన్న ఆధిపత్య భావజాల పత్రికల గుండెల్లో విచ్చు కత్తులు దింపి మొదటిసారిగా వారిలో భయాన్ని పుట్టించడంలో నమస్తే తెలంగాణ సక్సెస్ అయింది. ఉద్యమ శిఖరాగ్రం అంచున మెరిసిన వజ్రంలా తెలంగాణ ఇంటి పత్రికగా విలసిల్లింది. ఆనాడు నమస్తే తెలంగాణ పురుడు పోసుకోవటం ఒక చారిత్రక అవసరం. నమస్తే తెలంగాణ జన్మించిన తరువాతే ప్రజలకు అసలు వాస్తవాలు, ఉద్యమ స్ఫూర్తి ప్రజలకు తెలిసాయి. సీమాంధ్ర మీడియా చేసే దుష్ప్రచారాలకు తీటైన సమాధానాలు ఇస్తూ వాడవాడలా, వీధి వీధిన తెలంగాణ కోసం జరుగుతోన్న పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లింది. ఒకప్పుడు స్వతంత్ర ఉద్యమం మహోద్ధృతంగా జరుగుతోన్న సమయంలో ఉద్యమ విశేషాలను దేశ ప్రజలకు తెలియచేయటంలో ఆనాటి పత్రికలు కీలక పాత్రను పోషించాయి. గాంధీ, నెహ్రూ, బాలగంగాధర్ తిలక్ లాంటి నాయకులు పత్రికలను నడిపారు. స్వతంత్ర సాధనలో ఆ పత్రికలు పోషించిన పాత్ర నిరుపమానం. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో నమస్తే తెలంగాణ పత్రిక అసాధారణ పాత్రను పోషించింది. ప్రజల నిరుపమాన త్యాగాలు, ఉద్యమ సారథి కేసీఆర్ అకుంఠిత దీక్షా దక్షతలు, సబ్బండ వర్ణాలు, సకల జనుల ఆరాట పోరాటాలతో తెలంగాణ కళ సాకారమయ్యింది. తెలంగాణ ఉద్యమాన్ని 13 ఏళ్ల పాటు శాంతియుతంగా నడిపించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు. అప్పటికే తెలంగాణ ప్రాంతం అనేక రంగాల్లో దాదాపు శిథిలమైంది. తెలంగాణలో కులవృత్తులు అంతరించిపోయాయి, ప్రత్యామ్నాయాలు కరువయ్యాయి, పల్లెలు కన్నీరు పెడుతున్నాయి, చెరువులు ఇంకిపోయాయి, కాలువల్లో 2 చుక్కల కన్నీరు కూడా మిగల్లేదు. కరెంటు కోతలతో భూగర్భ జలాలు అడుగంటి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరిశ్రమలు మూతబడిపోతున్నాయి. నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. చేనేత మగ్గాలు నేతన్నల పాలిట గుదిబండలయ్యాయి. పేదలను, మహిళలను ఆదుకునే సంక్షేమ పథకాలు 1-2 తప్ప శూన్యహస్తాలే కనిపించాయి. సాంస్కృతిక విధ్వంసం జరిగింది. ఆలయాలకు ఆదరణ లేదు. తెలంగాణ పండుగలకు ప్రచారం లేదు. ఏ రంగంలో చూసినా ఏమున్నది గర్వకారణం అనుకునే తెలంగాణ కేసీఆర్ చేతుల్లోకి వచ్చింది. కేసీఆర్ అధికారం చేపట్టగానే వ్యవసాయ రంగం వైపు దృష్టి సారించారు. ఉద్యమం సమయంలోనే ఆయన తెలంగాణ పునర్నిర్మాణం మీద లోతైన అధ్యయనం చేశారు. మేధావులతో, నిపుణులతో చర్చించారు. వారి సలహాలను స్వీకరించారు. కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకం ఒక్కటే వ్యవసాయాన్ని పండుగ చేయగలదని ఆయన నిశ్చయించుకున్నారు. అలాగే విద్యుత్ కొరతను అధిగమించటానికి ప్రణాళికలు రచించారు. వాటన్నింటినీ సమర్థవంతంగా అమలు చేయగలిగారు. గొర్రెలు, బర్రెలు పంచారు. ఆనాడు దాన్ని ఎగతాళి చేసిన వారు నేడు ఆ గొర్రెలు, బర్రెలు సృష్టించిన సంపదను చూసి, గొర్రెల పెంపకందారుల సంపాదనను చూసి కార్పొరేట్ ఉద్యోగులు కూడా డోరెళ్లబెడుతున్నారు. సముద్రమే లేని తెలంగాణలో నేడు జరుగుతోన్న చేపల ఉత్పత్తి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అభివృద్ధి అంబరాన్ని అంటింది. సీమాంధ్ర పత్రికలు ఇలాంటి వాస్తవాలను ప్రజల దృష్టికి పోనీయవు. ఎక్కడైనా ఏదైనా చిన్న దుస్సంఘటన జరిగితే మాత్రం దాన్ని భూతద్దంలో చూపిస్తూ తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీయటానికి ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఇంటి పత్రిక నమస్తే తెలంగాణ నిష్పాక్షికత కారణంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వివరాలు, ఫలితాలు ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. అలాగే అభివృద్ధిని చూడగలుగుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం
కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ నేడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తోన్న ప్రగతిని చూసి ఓర్వలేకపోతోంది. కేసీఆర్ సర్కార్కు ఎన్ని అవరోధాలు కల్పించాలో అన్ని అవరోధాలను కల్పిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కుతోంది. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అసలు తెలంగాణ పుట్టుకనే శంకిస్తోంది. తల్లిని చంపి బిడ్డను బతికించారని, తలుపులు మూసి తెలంగాణను ఇచ్చారని అవాకులు చెవాకులు పేలుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు తెలంగాణ కోసం పోరాడాడంటూ చరిత్రను వక్రీకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం తన మొదటి పుట్టినరోజును కూడా జరుపుకోకముందే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపేసింది. హైకోర్టును 5 ఏళ్ల దాకా విభజించకుండా, జడ్జీల సంఖ్యను పెంచకుండా ముప్పు తిప్పలు పెట్టింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు అద్భుతమని ప్రశంసిస్తూనే నీతి ఆయోగ్ సూచన విధంగా ప్రభుత్వానికి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. కరోనా కాలంలో తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల సొంత నిధులను ఖర్చు పెట్టినా కేంద్రం మాత్రం ఒక్క నయా పైసా సాయం చేయలేదు. తెలంగాణకు ఐటీఐఆర్ ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పంగనామాలు పెట్టింది. అంతేకాదు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తింపు పొందుతోన్న తెలంగాణకు అప్పులు పుట్టకుండా చేస్తోంది. ఇలా 1 కాదు 2 కాదు, అడుగడుగునా రాష్ట్రానికి కేంద్రం చేస్తోన్న అన్యాయాలను నమస్తే తెలంగాణ దినపత్రిక నిర్భయంగా బట్టబయలు చేస్తూ తెలంగాణ గొంతుకను వినిపించటంలో మేటి అనిపించుకుంది. ఇక గత వారం సంచలనం సృష్టించిన అంశం ఇస్లాం మత ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ ఒక టీవీ చర్చ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు రేకెత్తించాయి. ఒక్కసారిగా ఇస్లామిక్ దేశాలు భారత్ పై విరుచుకుపడ్డాయి. గత 70 ఏళ్లలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో భారత్ ఇవాళ కొన్ని అరబ్ దేశాల ఒత్తిళ్ల ముందు తలవంచాల్సి వచ్చింది. 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ వాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే, మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితేమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్ దేశాల్లో కూడా ఎంతో మంది పనులు చేసుకుంటున్నారు. ఆ దేశాలు వాళ్లను పొమ్మంటే వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలిస్తదా? ఈ మతం గొడవలు చూసి అంతర్జాతీయ పెట్టుబడి ఒక్కటైనా వస్తదా? అంతర్జాతీయంగా దేశం పరువు నిలబడుతుందా అని వ్యక్తం చేసిన అనుమానాలు ఇంత త్వరగా నిజమవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. ఇస్లాం మతం ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఇతర మతాల గూర్చి, మత ప్రవక్తల గూర్చి నిందాపూర్వక భాషణలు చేసే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు? ఇవాళ బీజేపీ రేపిన ఈ మత చిచ్చు అరబ్ దేశాల్లో మంటలు రేపింది. భారత్ వస్తువులను, సినిమాలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న భారతీయులు బిక్కుబిక్కుమంటూ జీవితాలను గడుపుతున్నారు. ఖతార్ దేశంలో పర్యటిస్తోన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు తీవ్ర అవమానం జరిగింది. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు రద్దయింది. ఇంతకన్నా మనకు పరువు తక్కువ మరేముంది? గత 50 ఏళ్లుగా భారత్కు మిత్రదేశంగా ఉన్న ఖతర్ భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ కూసిన కారు కూతలు ఇస్లామిక్ దేశాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఖతార్కు తోడుగా ఇరాక్, లిబియా, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఒమన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, మలేషియా, టర్కీ కూడా చేరి బీజేపీ ప్రతినిధుల వ్యాఖ్యలను ఖండించాయి. ఈజిప్ట్ కేంద్రంగా పనిచేస్తున్న అరబ్ పార్లమెంట్ కూడా నూపూర్ శర్మ వ్యాఖ్యలపై మండిపడింది. బీజేపీ నాయకుల తొందరపాటుతనంతో అరబ్ దేశాలకు, భారతదేశానికి మధ్య గల వాణిజ్య బంధానికి విఘాతం కలుగుతుందేమోనని కేంద్రం భయపడుతోంది. 2 దేశాల మధ్య 12 లక్షల కోట్ల రూపాయల వ్యవహారం జరుగుతోంది. గల్ఫ్ దేశాల నుంచి మనం పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాం. అలాగే వజ్రాలు, బంగారం, ప్లాస్టిక్ ఉత్పత్తులు కూడా దిగుమతవుతాయి.
తమ పార్టీ నాయకుల నోటి దురుసుతనంతో ప్రపంచ దేశాల్లో అగ్గి రాజుకున్నదని గ్రహించిన బీజేపీ ఆ ఇద్దరు అధికార ప్రతినిధులను సస్పెండ్ చేసింది. ఆయా దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా దౌత్యవేత్తలను రంగంలోకి దించింది. 42 బీజేపీ చరిత్రలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇంకా అనేకానేక ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలెవ్వరూ చెయ్యలేని నష్టాన్ని ఒకే ఒక్క కామెంట్తో ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ చేయగలిగింది. మోదీ సర్కార్కు గత 8 ఏళ్లలో ఎవ్వరూ తీసుకురాలేనంత అప్రతిష్టను తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో భారత్ పరువును నిలువునా తీసేసింది. ముస్లింస్ ఆరాధించే ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితం అరబ్ దేశాల్లో మంటలు రేపింది. అన్ని ముస్లిం దేశాలు వారి దేశాల్లోని భారత రాయబారులను పిలిచి హెచ్చరికలు జారీ చేశాయి. దాదాపు డజన్ ఇస్లాం దేశాలు భారత్ ఉత్పత్తులను తమ సూపర్ మార్కెట్ల నుంచి తొలగించాయి. భారత్ నుంచి ఎలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోరాదని నిర్ణయించాయి. అలాగే భారతదేశం నుంచి పొట్టపోసుకోవటానికి తమ దేశాలకు వచ్చిన డ్రైవర్లు, క్లీనర్లు, పని మనుషులు, లేబర్ పని చేసే వారందరినీ పనుల నుంచి తొలగించాల్సిందిగా ఆయా సంస్థలను కోరుతున్నాయి. అలాగే పెద్ద కంపెనీల్లో హ్యూమన్ రిసోర్సెస్ శాఖ వారికి కూడా హిందువులను ఉద్యోగాల్లోకి తీసుకువద్దని ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నాయట. మన దేశంలో కేరళ రాష్ట్రం నుంచి సగటున ఇంటికొకరు చొప్పున గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వీరి ద్వారా లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం మనకు లభిస్తోంది. అన్నింటికన్నా ఘోరం ఏంటంటే భారత ప్రధాని ముఖాన్ని అరబ్ దేశాల్లో చెత్త కుండీల మీద చిత్రించి అవమానించటం. గత 8 ఏళ్లుగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ మోదీ ఆర్జించుకున్న ప్రతిష్ట నూపూర్ శర్మ వ్యాఖ్యలతో మంటగలిసిపోయింది. అయితే నూపూర్ శర్మ, నవీన్ జిందాల్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం పట్ల బీజేపీ అతివాదులు అగ్గి మీద గుగ్గిలమవుతుండటం విశేషం. మోదీ, అమిత్ షా వ్యవహరించిన తీరు పట్ల బీజేపీ ఎంపీలు కూడా మండిపడుతున్నారట. ఈ ఇద్దరు గుజరాతీ నాయకుల వల్ల అంతర్జాతీయంగా భారత్ డబ్బుల పాలైందని, మిత్ర దేశాల ముందు అభాసు పాలైందని, అందుకు ప్రధాని, హోంమంత్రి మాత్రమే కారణమని దుయ్యబడుతున్నారు. గత అనేక సంవత్సరాలుగా అనేక మంది బీజేపీ నాయకులు మత విద్వేషాలు రగిలించే విధంగా ప్రసంగాలు చేస్తూ రెచ్చగొడుతుంటే మౌనం వహించిన మోదీ, షా ఈ రోజు ఇద్దరు యువనేతలు బలిపశువులను చేశారని విమర్శిస్తున్నారు. మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం చేపట్టారట. గత 8 ఏళ్లుగా మత విద్వేషపూరిత ప్రసంగాలు చేసే నాయకులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన మోదీ, షా, జేపీ నడ్డా లాంటి అగ్రనాయకులు ఇప్పుడు తాము పెంచి పోషించిన విష సర్పం 1000 నాయకులతో తమ మీదనే బుసలు కొడుతూ తమ చెయ్యి దాటిపోతున్నారన్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిని అదుపు చెయ్యలేని అసమర్థతతో బీజేపీ సతమతమైపోతోంది. నూపూర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుండటం బీజేపీలోనే గందరగోళం సృష్టిస్తోంది. మోదీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే బీజేపీ పరిపాలన, అభివృద్ధి అనేది మర్చిపోయి మతం అనే పులిస్వారీ చేస్తోన్న దుష్ఫలితాలు కనిపించే సూచనలు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. తాము తవ్వుకున్న గోతిలో తామే పడిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకొచ్చిన 3 ఏళ్ల తరువాత ఇక తమ ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచాలి. తాము సాధించిన అభివృద్ధిని చెప్పుకోవాలి. 8 ఏళ్లలో కేసీఆర్ ఏం సాధించారని ఎవరైనా అడిగితే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్ట్, మల్లన్న సాగర్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా, కళ్యాణ లక్ష్మి, 2.5 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1,00,000 ఉద్యోగాలు, ఇలా వందల సంఖ్యలు చెబుతారు. మరి బీజేపీ ఏం చెబుతుంది? అధికారంలోకొచ్చిన 8 ఏళ్ల తరువాత కూడా మేము పలానా కార్యాన్ని సాధించామని గర్వంగా చెప్పుకోటానికి ఒక్కటైనా ఉందా? మసీదులు తవ్వుతాం, శివలింగాలు తీస్తామంటూ ప్రజల మతోద్వేగాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని బీజేపీ ప్రయత్నించటం విడ్డూరంగా లేదా? మసీదులు తవ్వమని, శివలింగాలు తీయమని
బీజేపీని ఎవరు కోరారు? 15కు పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ ఒక ప్రాజెక్టును గూర్చి మాట్లాడకుండా, ఒక ఉద్యోగాన్ని గూర్చి మాట్లాడకుండా, ఇంకా ఇలాంటి వెర్రివాగుడుతో జనాన్ని మభ్యపెట్టాలని చూడటం సిగ్గుచేటు కాదా? ఇలాంటి సంక్షేమ అభివృద్ధిని బీజేపీ గత 8 ఏళ్లలో ఏం చేసింది, ఏం సాధించింది? అలాంటివేమైనా ఉంటే చెప్పుకుని ప్రజల మెప్పు పొందండి. ఎవరొద్దన్నారు? మత పిచ్చికి, మత సామరస్యానికి మధ్య లక్ష్మణ రేఖ ప్రజలకు బాగా తెలుసు. 60 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు తెలంగాణలో మతపరమైన విభజనకు స్థానం లేదు. ప్రజలకు కావాల్సింది మసీదులు తవ్వటం కాదు, వారి నసీబులు మార్చే పరిశ్రమలు, ప్రాజెక్టులు. ప్రజలకు కావాల్సింది శివలింగాలు కాదు, వారి ఆకలి బాధలు తీర్చే కొలువులు. వారికి కేసీఆర్ సర్కార్ ఏం కావాలో అవే ఇస్తోంది. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు. సమయం వచ్చినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు కర్రు కాల్చి వాతలు పెడతారు. జై తెలంగాణ!